Welcome to Job Mitra Satish Kumar Current Affairs program. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎస్టర్డే అంటే 3rd April కరెంట్ అఫైర్స్ అండ్ ఈరోజు 4th April కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఈరోజు నేను తీసుకోవడం జరుగుతుంది ఈ సెషన్లో. ఎస్టర్డే మనం ఆ వీడియో చేయలేదు కాబట్టి. అయితే ఈరోజు నేను తీసుకున్న కొటేషన్ ఏంటంటే 1000 మందిని 1000 సార్లు యుద్ధంలో ఓడించిన వాడి కన్నా తన మనసును తాను జయించిన వాడు మహాపరాక్రమవంతుడు. 1000 మందిని 1000 సార్లు యుద్ధంలో ఓడించిన వాడి కన్నా తన మనసును తాను జయించిన వాడు మహాపరాక్రమవంతుడు అని చెప్పి గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన మనసును మనం జయించడం ఎంత కష్టం అనేది మనందరం కూడా ప్రతిరోజు కూడా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. సరే, ఈ కొటేషన్ మన జీవితానికి కూడా అన్వయించుకొని మరి ముందుకు వెళ్దామా? ఎస్టర్డే న్యూస్ పేపర్లో ఉన్న టాపిక్స్ ఏంటి, ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్న టాపిక్స్ ఏంటి? మనందరికీ తెలుసు, ఎస్టర్డే తైవాన్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఇష్యూ మనకి న్యూస్లో విన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ 2 days నుంచి తీసుకుంటే హీట్ వేవ్స్ విపరీతంగా వస్తున్నాయి, వడగాల్పులు విపరీతంగా వస్తున్నాయని చెప్పి వింటున్నాం. సో దాంతోపాటుగా మనకి రిమైనింగ్ ఈరోజు న్యూస్ పేపర్ టాపిక్స్ ఏంటి? హిందూ న్యూస్ పేపర్, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఈ పేపర్స్ అన్నీ కవర్ చేస్తున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ఈ కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందండి. నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మన ఆన్లైన్ కోర్స్, సో ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 అండ్ నైట్ 9 to 10 ఏదైతే లైవ్ క్లాస్ ఉందో దానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అది జిఎస్ స్థాయిలో ఆ కరెంట్ అఫైర్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దామండి. ఈ రోజు తీసుకున్న టాపిక్స్ అంటే ఎస్టర్డే న్యూస్ పేపర్ టాపిక్స్, ఈనాడు న్యూస్ పేపర్లో ఏ టాపిక్స్ ఉన్నాయో ముందు దాని గురించి చర్చించి తర్వాత సాక్షి అండ్ హిందూ పేపర్లో ఏమున్నాయో చూద్దాం. సో ఎస్టర్డే న్యూస్ పేపర్ టాపిక్స్లో మనం తీసుకుంటే మేజర్గా డైరెక్ట్గా ఎడిటోరియల్ కాలంలోకి వెళ్ళినట్టయితే సో మేజర్ టాపిక్స్ 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ ఏంటంటే దడ పుట్టిస్తున్న వడగాల్పు, అంటే హీట్ వేవ్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అండ్ సెకండ్ ఆర్టికల్ ఏంటంటే సమానత్వ భావనకు నిలువెల్లా తూట్లు. మనందరికీ తెలుసు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది జెండర్ గ్యాప్ ఇండెక్స్ రీసెంట్గా డిక్లేర్ చేసింది కాబట్టి దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, కాక రేపుతున్న కేరళ అని చెప్పి ఇది ఒక టాపిక్ ఇచ్చాడు. కాక రేపుతున్న కేరళ. ఈ 3 టాపిక్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఈ రోజు నేను తీసుకున్నటువంటి అంటే ఎస్టర్డే న్యూస్ పేపర్, శనివారం న్యూస్ పేపర్లో ఉన్నటువంటి 3rd April న్యూస్ పేపర్లో ఉన్న టాపిక్, మేజర్ టాపిక్ ఏంటంటే దడ పుట్టిస్తున్న వడగాలు. ఇది మనకి హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఎడిటోరియల్ ఆర్టికల్ అండి. ఇది హైదరాబాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో అన్నింటిలో కూడా ఎడిటోరియల్ కాలం ఇదే ఉంటుంది కాబట్టి దీని గురించి చూద్దాం. అసలు హీట్ వేవ్ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, దేశంలో వేసవి వడగల్పు వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారని, ఏప్రిల్ కన్నా ముందే ఈసారి ఉష్ణోగ్రతలు అనేవి 40 degrees Celsius దాటాయని వాతావరణ శాఖ సైతం ఈ ఏడాది సాధారణ కన్నా 0.5 degrees Celsius దాటుతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పడం జరిగిందని చెప్పి మనకి చెప్పడం చేస్తున్నారు. భారతదేశంలో ఏప్రిల్, మేలో సాధారణంగా వడగల్పులు వీస్తున్న ఈ మధ్యకాలంలో వీటి తీవ్రత అనూహ్యంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 1998 నుంచి 2017 వరకు, సో 1998 నుంచి సో 2017 వరకు కూడా తీసుకుంటే ఈ వడగాల్పుల వల్ల ఎంతమంది చనిపోయారంటే 1.6 lakhs మెంబర్స్ చనిపోయారండి. సో ఈ హీట్ వేవ్ల వల్ల ఎంతమంది చనిపోయారంటే 1.6 lakhs మెంబర్స్ చనిపోవడం జరిగిందని మనకి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ మనం తీసుకున్నట్టయితే ఆర్కిటిక్ ప్రాంతంలోని సో గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఆర్కిటిక్ ప్రాంతంలోని భూతాపమే కారణమని రాయల్ మెట్రలాజికల్ సొసైటీ చెందిన జర్నల్ అనేది రీసెంట్గా డిక్లేర్ చేసిందంట. అయితే తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత ఏటా 45 degrees దాటిపోతున్నాయని చెప్తున్నారు. అసలు వడగల్పులు విపత్తుల జాబితాలో చేర్చకపోవడం విడ్డోరు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతుందో దానిలో హీట్ వేవ్స్ని చేర్చలేదని గుర్తుపెట్టుకోండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు అడిగినట్లయితే వడగల్పులు హీట్ వేవ్స్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో చేర్చారా అంటే చేర్చలేదని క్లియర్గా మనం మెన్షన్ చేయాలండి. నెక్స్ట్, అసలు హీట్ వేవ్ అంటే ఏంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రాతిపదిక ప్రకారం మైదాన ప్రాంతాల్లో 40 degrees Celsius లేదా అంతకు మించి, కొండ ప్రాంతాలు మరియు పర్వత ప్రాంతాల్లో 30 degrees Celsius కన్నా అంతకు మించి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే దాన్ని వడగాల్పుగా పరిగణిస్తారు. సో ఇక్కడ చెప్తున్నాను చూడండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యాజ్ పర్ ద WHO రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే స్టేట్మెంట్ ప్రకారం ద హీట్ వేవ్ ఈజ్ కన్సిడర్డ్ when the maximum temperature of a station reaches at least 40 degrees centigrade for plains మైదాన ప్రాంతంలో and at least 30 degrees centigrade for hilly and mountain regions. మైదాన ప్రాంతంలో అయితే 40 degrees Celsius దాటినట్టయితే, అదేవిధంగా కొండ మరియు
సో పర్వత ప్రాంతాల్లో తీసుకున్నట్టయితే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటినట్టయితే దాన్ని హీట్ వేవ్గా కన్సిడర్ చేస్తాం. సివియర్ హీట్ వేవ్ అంటే అది కూడా ఉందండి. అంటే ఈ టెంపరేచర్ దాటి అంటే ఆ 6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంకా యాడ్ అయిపోయినట్టయితే దాన్ని సివియర్ హీట్ వేవ్ అంటారు. ఇది మనకి ఎస్టర్డే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్. మన బాడీ తీసుకుంటే సాధారణంగా మానవుడి శరీరం 37 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు మాత్రమే తట్టుకోగలుగుతుంది. అంతకు మించి పెరిగిన మన శరీరంలో గాలి ఉండే వేడిని గ్రహించడం మొదలవుతుంది అనమాట. గాలిలో ఉండే వేడిని గ్రహించడం మొదలవుతుంది. దానివల్ల సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా సో ఈ ఎర్త్ సర్ఫేస్ ఏరియా టెంపరేచర్ అనేది 32 డిగ్రీస్ దాటినట్టయితే మనకి వ్యవసాయం చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఆరు బయట ఇతర పనులు చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వడదరుపు గురయ్యి సో ఒక రకమైనటువంటి సో ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ ఉపాధి హామీ చట్టం అనేది ఎక్కువ ఈ వేసవికాలంలో అమలు చేస్తారు. ఇటువంటి సందర్భంలో గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో దానికి సంబంధించి ఆర్టికల్ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాతావరణం సంభవిస్తున్న అనూహ్యమైన మార్పుల ఫలితంగా భూ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడం వల్ల వడగాల్పుల తీవ్రత అధికమవుతుందని చెప్పి సో మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది మనకి ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా 2015 సంవత్సరంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో, పాకిస్తాన్లో చరిత్రలో 5వ బీటా వడగాల్పు సంభవించగా 3005 మంది చనిపోయారు. సో పాకిస్తాన్లో తీసుకుంటే 3500 మెంబర్స్ 2015లో చనిపోయారని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో ఇదొక ఆర్టికల్ అండి. నెక్స్ట్ వన్ కాకరైపోతున్న కేరళ. మనందరికీ తెలుసు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో తీసుకున్నట్టయితే ఆ 5 స్టేట్స్ ఎలక్షన్స్లో తీసుకున్నట్టయితే సో ఈ హీట్ వేవ్స్ కన్నా వేడిగా చాలా వేగంగా అక్కడ ఒకరిపైన ఒకరు పోటీ చేసుకుంటూ ఒకరిపైన ఒకరు సో దుమ్ము తిప్పేసుకోవడం జరుగుతుంది. ఒకరిని విమర్శించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ కేరళలో తీసుకుంటే మొత్తం అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నారంటే కేరళ అసెంబ్లీ సీట్స్ 140 సీట్స్ ఉన్నాయి. అసెంబ్లీ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 140 ఉన్నాయి. అక్కడ పినరై విజయన్, ఉమెన్ చాందీ, శ్రీధరన్ వీళ్ళు ముగ్గురు మధ్య పోటీ జరుగుతుందని చెప్పాడు. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి అవసరమైన ఒకే ఒక టాపిక్ ఏంటంటే దేశంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ట్రాన్స్జెండర్లను ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారి కోసం ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకున్న రాష్ట్రం ఏదంటే కేరళ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలో మొట్టమొదటిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఎలాగైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉందో కేరళను తీసుకున్నట్లయితే కేరళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్కి మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారి కోసం ప్రత్యేక సంక్షేమ చర్యలు తీసుకున్న రాష్ట్రం ఏంటంటే కేరళ. సో అదొక్కటి ఈ ఆర్టికల్ నుంచి మనకి ఇంపార్టెంట్ అండి. మిగతా అంతా కూడా ఒకరిపైన ఒకరు విమర్శించుకోవడం జరిగింది. అది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వన్ సమానత్వ భావనకు నిలువెల్ల తూట్లు అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ దీని గురించి చెప్తున్న జెండర్ గ్యాప్ ఇండెక్స్ అండి. 156 దేశాల జాబితాలో భారత్ 28 స్థానాలు దిగజారిపోయిందని చెప్పుకున్నాం. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జీజీపీ. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 140 ఉంది అవుట్ ఆఫ్ 156. సో ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. అయితే దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్త్రీల జీవన ప్రమాణాల జాతి అభ్యున్నతికి నిర్ధారించి గిటురాలుగా నిలుస్తాయని ఏ రోజో చెప్పారు. కానీ మనం ఏ విధంగా కూడా స్త్రీకి సరైనటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదని చెప్పి బేటీ బచావో బేటీ పడావో లాంటి స్కీమ్స్ తీసుకొచ్చిన స్త్రీల పట్ల మనం సమానమైన హక్కులు ఇవ్వలేకపోతున్నామని, 48% ఉన్న మహిళలు సమర్థ మానవులుగా తీర్చుకోదిద్దలేకపోతున్నామని, సామాజిక న్యాయభావానికి పట్టం కట్టలేకపోతున్నామని చెప్పి మనకి ఇరుటూరు కాలంలో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అదే అక్షరాస్యతలో తీసుకుంటే పురుషుల కన్నా చాలా వేగంగా ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఏవైతే పారామీటర్స్ తీసుకున్నారో ఆ పారామీటర్స్ విషయంలో సో ఈ జీజీఐ ఏదైతే ఉందో ఈ పారామీటర్స్ దేన్ని కూడా ఇండియా సాటిస్ఫై చేయలేకపోతుందని చెప్పి మనకన్నా లేటుగా స్వతంత్రం తెచ్చుకున్న బంగ్లాదేశ్ చాలా బెటర్గా ఉందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక ఆర్టికల్ మనం తీసుకుంటాం. ఇది సాటర్డే న్యూస్ పేపర్ అండి. 3rd ఏప్రిల్ న్యూస్ పేపర్ తాలూకా టాపిక్స్. నెక్స్ట్ వన్ సో అదే న్యూస్ పేపర్లో ఈనాడు న్యూస్ పేపర్ ఇచ్చిన ఇంకో ఆర్టికల్ ఏంటంటే తైవాన్లో ఘోర రైలు ప్రమాదం అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. తైవాన్లో ఘోర రైలు ప్రమాదం. ఫ్రెండ్స్ ఈ పేపర్ మీకు చూపిస్తూ నేను చెప్పడానికి కారణం ఏంటంటే పేపర్ రీడింగ్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. తర్వాత ఒకరోజు దాని మీద కూడా నేను ఒక స్పెషల్గా క్లాస్ తీసుకుంటాను. లైవ్ క్లాస్ త్వరలో నేను పెడతానని చెప్పాను మీకు. ఈ లైవ్ క్లాసుల ద్వారా ఇంకా మీకు నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీడే. సో మార్నింగే మనకి అన్ని న్యూస్ పేపర్ టాపిక్స్ కూడా నేను లైవ్ క్లాస్ పెడతాను. దాని ద్వారా ఇంకా ఎక్కువ మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు అండి.
ఓకే. సో అయితే ఈ తైవాన్లో ఘోర రైలు ప్రమాదం ఏదైతే ఉందో, ఈ రైలు ప్రమాదం ఎక్కడ జరిగింది? ఈస్ట్ తైవాన్లో జరిగిందండి. ఈస్ట్ తైవాన్. సో ఈస్ట్ తైవాన్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ రైలు ప్రమాదం జరిగింది. ఇది ఎలా జరిగిందని చెప్తున్నారు? కొండ పైనుంచి ఒక ట్రక్ జారిపడి కిందనున్న పట్టాలపై పడగా అటుగా వెళ్తున్న రైలు దాన్ని ఢీకొని సమీపంలో సొరంగంలో చిక్కుపోయింది. అంటే పైనుంచి ఒక ట్రక్ పడి ఒక ఏదైతే టన్నల ముందు ఉన్నటువంటి ఆ ట్రక్ పడిన తర్వాత ట్రైన్ వెళ్తుండగా ఆ ట్రక్ను ఢీకొని టన్నులకు దూసుకెళ్ళిపోయిందండి. ఆ టన్నులలో దూసుకెళ్ళిపోవడం వల్ల 400 మెంబర్స్ జర్నీ చేస్తున్నటువంటి ఆ ట్రైన్ నేమ్ ఏంటంటే టారోకో 408 అండి. ఆ ట్రైన్ నేమ్ ఏంటంటే టారోకో 408. టారోకో 408. ఈ ట్రైన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇది ఒక విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఉన్నత పార్టీగా తీసుకుంటాం. టారోకో 408 ఎక్కడ ఇది పడిపోయిందని చెప్తున్నారు? టారోకో గోజ్ ఏరియా. టారోకో గోజ్ ఏరియా. ఏ ఏరియాలో పడిపోయింది ట్రైన్ అంటే టారోకో గోజ్ ఏరియా. అయితే ఈ ట్రైన్లో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే తైవాన్ని సుందర పర్వత ద్వీపంగా పిలుస్తారండి. సుందర పర్వత ద్వీపం. తైవాన్కి ఉన్న పేరు ఏంటంటే సుందర పర్వత ద్వీపం. సుందర పర్వత ద్వీపం. సుందర పర్వత ద్వీపం. తైవాన్కి మన తైవాన్ గల పేరంటే సుందర పర్వత ద్వీపం. యాక్చువల్గా తైవాన్ అఫీషియల్గా మనం ఏమని పిలుస్తామంటే ద రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. తైవాన్కి అఫీషియల్గా మనం ఏం చెప్తాం? తైవాన్ని ది రిపబ్లిక్ ఆఫ్ చైనా. ది రిపబ్లిక్ ఆఫ్ చైనా. తైవాన్ దానికి అఫీషియల్ నేమ్ అంటే ద రిపబ్లిక్ ఆఫ్ చైనా. యాక్చువల్గా చైనా అఫీషియల్ నేమ్ ఏంటి? ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటాం. ఇక్కడ తైవాన్ అఫీషియల్ ఏమంటే ది రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఇది ఒకటి వన్. నెక్స్ట్ వన్, ఈ ట్రైన్లో అక్కడ ఉన్నటువంటి ఆ ఏడాదికి ఒకసారి ఫ్యామిలీస్ అన్ని కూడా కలుస్తాయంట ఒక దగ్గర. అది ఎందుకోసం అంటే ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని సంస్కారాలు, గౌరవ సంస్కారాలు చేపట్టడం కోసం ఫ్రైడే రోజున వీకెండ్ బేస్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఒక కార్యక్రమం నిమిత్తం వెళ్ళడం జరుగుతుంది. ఏంటి ఆ కార్యక్రమం అంటే టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్. ఏ ఫెస్టివల్కి వీళ్ళందరూ వెళ్తున్నారంటే టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్కి వీళ్ళందరూ కూడా అటెండ్ అవుతున్నారు. టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్కి అటెండ్ అవుతున్నారండి వీళ్ళందరూ కూడా. టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్. ఈ టూంబ్ స్వీపింగ్ ఫెస్టివల్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది వీళ్ళందరూ. దానిలో భాగంగా వీళ్ళు ఈ ట్రైన్ ప్రమాదానికి గురయ్యి ఆ విధంగా చనిపోవడం జరిగింది. అయితే తైవాన్ క్యాపిటల్ ఏంటంటే టైపే. తైవాన్ కరెన్సీ ఏంటంటే న్యూ తైవాన్ డాలర్. తైవాన్ ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే త్సాయ్ ఇంగ్వెన్. తైవాన్ ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే త్సాయ్ ఇంగ్వెన్ అనే పర్సన్ అనుకున్నారు. మనకి ఉండడం జరిగింది. ఇది మనకి ఈ ఘోర ప్రమాదం అనేది ఎప్పుడు జరిగిందంటే 2nd ఏప్రిల్ అండి. 2nd ఏప్రిల్ జరిగింది. ఈ ప్రమాదం అనేది 2nd ఏప్రిల్ జరిగింది. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా కానీ అదేవిధంగా జాగ్రఫీ రిలేటెడ్ కానీ ఇటువంటి టాపిక్స్ అనేవి మనకు అడగడం జరుగుతుంది. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్. మరి సాక్షి న్యూస్ పేపర్లో అండ్ హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ తీసుకున్నట్టే, నమస్తే తెలంగాణ టాపిక్స్ తీసుకున్నట్టే, సాక్షి న్యూస్ పేపర్లో పెరుగుతున్న కరోనా కేసులు అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. అదేవిధంగా అస్సాంలో ఈవీఎంల వివాదం అని చెప్పి ఒకటి ఇచ్చాడు. అవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ వన్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎడిటోరియల్ కాలంలో, ఈనాడు న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఏ ఆర్టికల్ అయితే ఇచ్చాడో ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. సాధికారతలో మరింత వెనక్కి, జెండర్ గ్యాప్ ఇండెక్స్ గురించి ఇక్కడ కూడా అనాల్సింది. భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం స్త్రీ పురుష సమానత్వాన్ని చూపిస్తూ ఉంది. కానీ 28 స్థానాల కిందకి పోయి 140 స్థానాలు ఉన్నట్టు ప్రకటించింది. ప్రపంచ లింగ వ్యత్యాస సూచిలో దక్షిణాసియాలో మనకంటే తీసుకొట్టి ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే వరస్ట్గా ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ చాలా బెటర్గా ఉందని చెప్తూ ఇక్కడ మరలా సేమ్ అక్కడ రాసిందే 99 పాయింట్. అంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు పురోగతి ఆధారంగా లెక్కిస్తే స్త్రీ పురుష సమానత్వం అనేది 99.5 సంవత్సరాలకు సాధ్యపడదని, గతంలో
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పిందని చెప్పి 136 సంవత్సరాల తర్వాత 136 ఇయర్స్ తర్వాత మేల్ అండ్ ఫీమేల్ సో ఈ ఇద్దరికి కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది ఆ తర్వాత వస్తుంది, కానీ అప్పటి వరకు రాదు అని చెప్పి ఈ సందర్భంగా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తుంది. 136 సంవత్సరాల తర్వాత 136 ఇయర్స్ తర్వాత మేల్ అండ్ ఫీమేల్ జెండర్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది, కానీ అప్పటి వరకు రాదు అని చెప్పి ఈ సందర్భంగా మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 2019తో పోలిస్తే బాగా తగ్గిపోయిందని చెప్పి స్త్రీ పురుష సమానత్వం తీసుకుంటే పార్లమెంట్లో మహిళా భాగస్వామి కానీ, అదేవిధంగా దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవుల దగ్గర నుంచి స్థానిక సంస్థల వరకు కూడా సరైనటువంటి స్థానం లభిస్తున్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా అలా లేదని చెప్పి ఇక్కడ అదొక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, సీడ్ బిల్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉందో దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. అంటే విత్తనాలు తీసుకుంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సీడ్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే 1966లో తీసుకొచ్చారండి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా విత్తనాలకు సంబంధించిన చట్టం ఎప్పుడు తీసుకొచ్చారంటే 1966 అండి. 1966లో 1966 సీడ్స్ యాక్ట్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారని చెప్పి ఇదొకటి మన న్యూస్లో ఇవ్వడం జరిగింది. తర్వాత 1966లో 68లో దాన్ని మళ్ళీ సవరించారంట. 1968లో దాన్ని మళ్ళీ సవరించడం జరిగింది, అమెండ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 1968 సవరించిన తర్వాత మళ్ళీ 2004లో కూడా దాన్ని సవరించారని చెప్తున్నారు. ఫైనల్గా మనం తీసుకుంటే 2001లో అంటే 2001లో మళ్ళీ ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 2019లో పూర్తిగా స్టాండింగ్ కమిటీ వేసి దాని మీద కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చి ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అది 2019లో 2019లో సో సీడ్స్ బిల్ స్టాండింగ్ కమిటీ ఒక దాన్ని వేయడం జరిగిందని చెప్పి అదొక ఆర్టికల్ మనకి సో ఇవ్వడం జరిగింది. ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఆర్టికల్ అండి. నెక్స్ట్ వన్, సో ఈ సీడ్స్ యాక్ట్ ఏంటి అనేది, ఈ సీడ్స్ బిల్ ఏంటి అంటే మనందరికీ తెలుసు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తుంది. అదేవిధంగా రైతులకు రీసెంట్గా తీసుకుంటే సో వచ్చినటువంటి ఏవైతే ఫార్మర్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా ఇష్యూ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇటీవల హర్యానాకి చెందిన ఒక రైతు రాకేష్ తికాయత్ ఈ సీడ్స్ బిల్ గురించి కూడా, విత్తన బిల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా సో ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ సింథటిక్ విత్తనాలు సో ఏవైతే ఉన్నాయో ఈ పూర్తిగా పక్కన పెట్టి మంచి విత్తనాలు, ఎందుకంటే రైతు విత్తనాలు కొనడం వల్ల కూడా ఎక్కువగా అప్రూపాలు అయిపోవడం జరుగుతుందని చెప్పి సో మార్కెట్లో నాసిరకం విత్తనాలు వస్తున్నాయని చెప్పి దాన్ని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఇది రాయడం జరిగింది. ఇది గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్తనంపై రైతు పెత్తనానికి గండి అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. సో ఇదొక ఆర్టికల్. నెక్స్ట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే బిజినెస్ పేజీలో ఇచ్చినటువంటి ఆర్టికల్ అండి. మన న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఎక్కువగా సో 2 ఆర్టికల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి బిజినెస్ పేజీలో ఉన్న ఆర్టికల్స్, 2 ఎరుడోల్ ఉన్నటువంటి ఆర్టికల్స్. సో మరి బిజినెస్ పేజీలో ఉన్నటువంటి ఆర్టికల్ మనకి ఏమి ఇచ్చారు? బిజినెస్ పేజీలో ఉన్న ఆర్టికల్ ఏంటంటే సౌదీ చమురు పెత్తనానికి చెక్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. సౌదీ చమురు పెత్తనానికి ఒక చెక్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చమురు విషయంలో సౌదీ అరేబియా పెత్తనానికి చెక్ చెప్పేందుకు భారత్ చర్యలు తీసుకుంటుంది. ఇది దేశంలో సో ఈ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందానికి పునర్సంరక్షించడానికి కోసం 2 ఏప్రిల్న ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరుగుతుంది. సో ఒపెక్ అనేది ప్రపంచంలో పెట్రోలియంను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలుగా మనకి ఒపెక్ కంట్రీస్ అనేది ఫామ్ అయ్యాయి, ఒపెక్ కంట్రీస్. అయితే సో ఇప్పుడు ఎందుకు ఇష్యూ ఇప్పుడు వచ్చిందంటే సౌదీ అరేబియాతో దీన్ని ఎందుకు మనం తీసుకొస్తున్నాం అంటే చమురు ధరలు అనేవి 2021 ఫిబ్రవరిలో పెరగడం మొదలైనప్పుడు కరోనా నేపథ్యంలో 2020 అమలు చేసిన నియంత్రణను సడలించుకొని ఉత్పత్తి పెంచడం ద్వారా రేట్లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి భారత్ అనేది సౌదీ అరేబియాకి భారత్ అనేది చెప్పడం జరిగింది. అయితే దీన్ని సౌదీ అరేబియా ఏం చేసిందంటే పట్టించుకోవడం మానేసి దానికి పైగా ఏం చేసిందంటే పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. పైగా రేట్లు తగ్గించుకోమన్నందుకు సో ఏం చెప్పిందంటే చమురు ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆ చమురు ప్రీవియస్లో తగ్గించిన రేట్లు ఏదైతే ఉందో ఆ రేట్లు తగ్గించిన చమురు మీరు వాడుకోండి అప్పటి వరకు అని చెప్పి సో ఒక స్టేట్మెంట్ అనేది ఉచిత సలహా మనకి ఇవ్వడం జరిగింది. అంటే రేట్లు తగ్గించినప్పుడు కొనుక్కున్న చమురు ఏదైతే ఉందో దాన్ని వాడుకోవాలంటూ ఒక ఉచిత సలహా సౌదీ అరేబియా ఇవ్వడం జరిగింది. దానికి ఇండియా రియాక్ట్ అయ్యి ఇప్పుడు దీనిలో కొన్ని రీఫార్మ్స్ తీసుకురావడం కోసం ట్రై చేస్తుంది. అయితే ఒపెక్ కంట్రీస్ ఏంటి మనకు అబ్జర్వ్ చేసినట్టయితే సో ఒపెక్ కంట్రీస్ ఏమున్నాయి? ఒపెక్ కంట్రీస్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 13 కంట్రీస్ ఉన్నాయండి. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1960లో ఫామ్ అయిందండి. ఒపెక్ కంట్రీస్ ఎప్పుడు ఫామ్ అయ్యంటే 1960లో ఫామ్ అయ్యాయి.
సో ద ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వియన్నా. స్టార్టింగ్ లో ఒపెక్ కంట్రీస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే స్టార్టింగ్ లో సో జెనీవాలో ఉండేదండి. స్విట్జర్లాండ్ క్యాపిటల్ జెనీవాలో ఉండేదండి. జెనీవాలో ఉండేది. సో తర్వాత హెడ్ క్వార్టర్ అనేది 5 years తర్వాత వియన్నా ఆస్ట్రియాకి మార్చడం జరిగింది. మొత్తం ఎన్ని ఒపెక్ కంట్రీస్ ఉన్నాయంటే 13 కంట్రీస్ ఉన్నాయండి. అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వటోరియల్ గునియా. నెక్స్ట్ వన్ ఈక్వటోరియల్ గునియా. ఫిఫ్త్ వన్ తీసుకుంటే గ్యాలోన్ కంట్రీ ఒకటి, గ్యాబోన్ కంట్రీ ఒకటి. ఫిఫ్త్ వన్ తీసుకుంటే గ్యాబోన్ ఒకటి, గ్యాబోన్. అండ్ సిక్స్త్ వన్ తీసుకుంటే ఇరాన్. సెవెంత్ వన్ ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా. అండ్ 13th వన్ వెనిజులా. సో మొత్తం 13 కంట్రీస్ ఉన్నాయండి. అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వటోరియల్ గునియా, గ్యాబోన్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, వెనిజులా. సో ప్రెసిడెంట్ దీని సెక్రటరీగా మహమ్మద్ బారీ కిండో ఉన్నారండి. మహమ్మద్ బ్యారీ కిండో ఉన్నారండి. సో ఇవి మనకి చమురు విషయంలో సౌదీ అరేబియా పెద్ద చెక్కి పెట్టేందుకు భారత్ అనేది ఆ దిశగా అడుగులేయడం జరుగుతుందని చెప్పి దాని మీద ఒక ఆటకి ఇచ్చాడు. సింహభాగం చమురు అవసరాల కోసం భారత్ దిగుమతులపైన ఆధారపడుతుంది. 85% పైగా చమురును మనం దిగుమతి చేసుకోండి, 85%. అందుకోసం ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి కానీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అది కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ, వీటన్నిటికీ కూడా కొన్ని కేంద్ర సూచనలు ఇచ్చినట్టుగా మనకి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. చమురు ఉత్పత్తి కోత విషయంలో సౌదీ అరేబియాతో వివాదం అనేది ఏ విధంగా ఉంది, దాని తలక టర్మ్స్ అండ్ కండిషన్ ఏ విధంగా మార్చుకోవాలని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చింది. సో ఇది మనకి 3rd April రోజు ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. నెక్స్ట్ ఆర్టికల్స్ మనం ఏంటో చూద్దాం. అంటే ఈ రోజు న్యూస్ పేపర్ 4th సండే న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఈ రోజు ఆర్టికల్ తీసుకున్నట్టయితే ఏ ఆర్టికల్స్ ఇచ్చాడో చూద్దామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయినట్టు చూడండి. ఈ జామిత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా, జామిత్ర సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో. మీకు ఆల్రెడీ చెప్పాను, అర్థమెటిక్ రీజనింగ్ కానీ, అదేవిధంగా మిగతా జిఎస్ కోర్సులు కానీ ఇవన్నీ కూడా మనం ఛానల్ ద్వారా ఇస్తున్నాం. ఎక్కువ మంది యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇది ప్రమోట్ చేయండి. మీరందరూ కూడా ఈ మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టయితే నేను కూడా అంతే స్థాయిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎగ్జామ్ జరిగిన తర్వాత దాని మీద అనాలిసిస్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను రానున్న రోజుల్లో మీ అందరికీ కూడా నేను అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని బాగా ప్రమోట్ చేసినారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో అండ్ సాక్షి న్యూస్ పేపర్లో అండ్ నమస్తే తెలంగాణ అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్స్ అండి. మన పేపర్ చూసినట్టయితే సండే న్యూస్ పేపర్ చూసినట్టయితే, ఈరోజు పేపర్ చూసినట్టయితే ఖర్చు కొండంత చెల్లింపు గోరంత అనే ఆర్టికల్ ఇచ్చాడండి. అది మనకి వివిధ రకాల జబ్బులకు ఏ విధంగా ఖర్చు ఎక్కువ అవుతుందో దాని మీద ఇచ్చాడు. ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా పడినట్టు ఒకటి ఇచ్చాడు. అవన్నీ మనకు అవసరం లేదండి, బట్ డైరెక్ట్గా నేను పాయింట్లోకి వస్తున్నాను. ఎడిటోరియల్ కాలంలోకి వెళ్తున్నాను నేను ఇందులో ఎడిటోరియల్ కాలంలో మనకి 4 ఆర్టికల్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే డిజిటల్ కరెన్సీ వైపు ప్రపంచం అని ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. మనందరికీ తెలుసు డిజిటల్ కరెన్సీ వేరు, క్రిప్టో కరెన్సీ వేరండి. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ మీరందరూ కూడా. సో డిజిటల్ కరెన్సీ వేరు, క్రిప్టో కరెన్సీ వేరండి. ఈ క్రిప్టో కరెన్సీ ఇండియా అలౌ చేయలేదు, ఇండియాలో బ్యాన్ చేసే ఉంది క్రిప్టో కరెన్సీ, బట్ డిజిటల్ కరెన్సీ. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిప్టో కరెన్సీ అండ్ డిజిటల్ కరెన్సీ అది మనం చూద్దాం. నెక్స్ట్ వన్, సో సెకండ్ ఆర్టికల్ ఏంటంటే ప్రాచీన హోదాను కాపాడుకుందాం ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ప్రాచీన హోదాను కాపాడుకుందాం అంటే క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవైతే మనకు ఉన్నాయో అవి దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, జీవించే హక్కుకు దిక్కు లేదు ఇక్కడ అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇది ఆర్టికల్ ఎందుకు వచ్చిందంటే న్యూస్లో రీసెంట్గా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. రీసెంట్గా మనం చేసుకుంటే హైదరాబాద్లోని షామీర్పేట మండలంలో మేడ్చల్ ప్రాంతంలో మొన్న ఈ మధ్య ఒక దిగ్భ్రాంతికర ఉదాంతం ఒకటి జరిగింది. ఏంటంటే సో ఒక మురుగు కాలువ పక్కన పురిటినొప్పులు పడుతున్న నిండు గర్భిణి సుమారు 2 గంటల పాటు ప్రసవయాతన అనంతరం మగ శిశువు కానీ ఆమె చనిపోవడం జరిగింది. స్పృహ తప్పింది.
సో అక్కడ దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న పిహెచ్సి ఉన్న ఆ దీనురాలకి సాయం అందలేదు. చివరికి ఆమె స్పృహ తప్పింది, బిడ్డ మాత్రం చనిపోవడం జరిగింది. మనందరం కూడా అందరికీ తెలుసు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని, మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అని, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నట్టయితే కేసీఆర్ కిట్ని తీసుకురావడం జరిగింది. సో మనకి ఆడపిల్లలు రక్షించడం కోసం, కొంతమంది శిశువుల్ని రక్షించడం కోసం, మాతా శిశువులను రక్షించడం కోసం ప్రభుత్వాలు కొన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. సో సరే, ఇవన్నిటిని మనం పక్కన పెడితే ఈ ఆర్టికల్ ఎందుకు ఇప్పుడు ఇచ్చాడంటే, సో అసలు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సో ఇటువంటి వ్యక్తుల పట్ల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, నిజంగా భారతదేశంలో స్వస్థ సేవల లభ్యత నాణ్యతల పరంగా ఏ విధంగా ఉందని చెప్పి, హెల్త్ కేర్ యాక్సెస్లో ఎలా ఉందని చెప్పి అదొక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, ఫోర్త్ ఆర్టికల్ ఏంటంటే భోజన కళ అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. భోజన కళ ఎయిర్టెల్ ఎవ్రీస్ అంటే ఒక డిఫరెంట్ ఇస్తాడండి ఇందులో, భోజన కళ అని చెప్పి. ఇందులో ఏముందంటే మీ అందరికీ ఒక విషయం తెలిసే ఉంటుంది. రీసెంట్గా మనకి ఒక పర్టికులర్ ఏరియా, అది చాలా ఫేమస్ ఏరియా, మన హిస్టరీలో కూడా చదువుతాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుతాం. అక్కడ సంబంధించిన ఒక ఫుడ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందండి. దానికి ఇంటర్లింక్ చేస్తూ ఈ ఆర్టికల్ ఇచ్చాడు. ఏంటి ఆర్టికల్ అంటే, ఉగాది దగ్గర పడేసరికి తెలుగువారి ఇళ్ళలో ఒకప్పుడు ఊరగాయల సందడి ఆరంభమయ్యేదని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ మనకి కొన్నింటి ఫాస్ట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫాస్ట్ ఫుడ్కి, చద్దన్నానికి ఇటువంటి కొన్ని లింకులు పెడుతూ శ్రీనాథుడు రాసినటువంటి ఏవైతే ఇటువంటి ఆటల గురించి, చద్దన్నం గురించి, వీటన్నిటి గురించి రాస్తూ చివరికి కన్యాశుల్కం, గురజాడ రాసిన కన్యాశుల్కం ఏదైతుందో దాని ప్రస్తావన కూడా తెస్తూ, అంటే గురజాడ కన్యాశుల్కంలో గ్రీసం చద్దన్నం తింటాడో తిండో లేదో నేను కన్యాశుల్కంలో బుచ్చకు సందేహం వస్తుంది కానీ మనకు రాదు అని చెప్పి, ఎందుకంటే కన్యాశుల్కంలో గ్రీసం పాత్ర చాలా అప్డేటెడ్గా ఉంటుందండి. అందువల్ల ఆయన ఇంగ్లీష్ చదువుకోవడానికి తింటాడు. అయితే ఇదంతా సోరీ ఎందుకంటే దేనికోసం చెప్తున్నానంటే, పోషకాహార ప్రాధాన్యం పట్ల రీసెంట్గా మనం తీసుకుంటే వారికి గల అవగాహన, అంటే హరప్పా నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి పోషకాహారం పట్ల ఎంత జాగృత ఉందని చెప్పి దానికి సంబంధించి రీసెంట్గా మల్టీగ్రెయిన్స్తో తయారు చేసిన ఒక లడ్డు మీ అందరూ పేపర్లో చదివే ఉంటారు. ఈ లడ్డు ఎక్కడ లభించింది అంటే పాకిస్తాన్ సరిహద్దుల్లో బింజోర్ ప్రాంతాన్న తవ్వకాల్లో బయటపడిందటండి మల్టీగ్రెయిన్ లడ్డు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైనటువంటి బింజోర్. సో ఈ బింజోర్లో మల్టీగ్రెయిన్ లడ్డు ఒకటి బయటపడింది. మల్టీగ్రెయిన్ లడ్డు. సో ఈ లడ్డు అనేది మనకి రీసెంట్గా బయటపడిందండి. అంటే అసలు మన 2-3 రోజులనే ఏదైనా ఆహార పదార్థం పాడైపోతుంది. కొన్ని వేల సంవత్సరాలు పెట్టినటువంటి ఈ లడ్డు అనేది పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన బింజోర్లో ఒక మల్టీగ్రెయిన్ లడ్డు అనేది బయటపడిందని చెప్పించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం కరెంట్ హిస్టరీ అనొచ్చండి. సో అదొక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, డిజిటల్ కరెన్సీ వైపు ప్రపంచం అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. డిజిటల్ ప్రపంచం వైపు కరెన్సీ. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, డిజిటల్ కరెన్సీ ముఖ్యంగా కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన డిజిటల్ కరెన్సీపై నేడు ప్రపంచ దృష్టి కేంద్రీకృతం అవుతుందని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ ఆధార్ తీసుకున్నట్టయితే సిబిడిసి ఏంటి? సిబిడిసి అంటే వాట్ ఈస్ సిబిడిసి? సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే మనకి ఇప్పుడే చెప్పాను మీకు, క్రిప్టో కరెన్సీ వేరు, డిజిటల్ కరెన్సీ వేరు. క్రిప్టో కరెన్సీ అంటే, డిజిటల్ కరెన్సీ అంటే మనకి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, డిజిటల్ కరెన్సీ. సో డిజిటల్ కరెన్సీ అంటే ఏంటంటే సో సిబిడిసి అనేది మనకి ఫోన్ ద్వారా కానీ డిజిటల్ వ్యాలెట్ ద్వారా కానీ డిజిటల్ వ్యాలెట్ ద్వారా కానీ లేకపోతే కంప్యూటర్ ద్వారా కానీ సో ఏదైతే ఉపయోగిస్తారో కంప్యూటర్ ద్వారా మాత్రమే ఉపయోగించగల కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ కరెన్సీ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. డిజిటల్ కరెన్సీ అంటే సో ఫోన్, డిజిటల్ వ్యాలెట్, కంప్యూటర్ ద్వారా మాత్రం ఉపయోగించగల కరెన్సీని మనం డిజిటల్ కరెన్సీ అంటారు. మరి క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి?
క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి మనకి సో ఎన్నోసార్లు మనకు న్యూస్లో వచ్చింది ఇది. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు బిట్ కాయిన్స్ అంటాం మనం. బిట్ కాయిన్స్ కానీ ఎథీరియమ్స్ కానీ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ సో క్రిప్టో కరెన్సీ అనేది మొట్టమొదటిసారిగా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తిని ఎవరైనా చెప్తున్నారంటే క్రిప్టో కరెన్సీని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన వ్యక్తి సతోషి నకోమో. సతోషి నకోమో సతోషి నకోమో అనే వ్యక్తి, జపాన్ వ్యక్తి దీన్ని వెలుగులోకి తీసుకొచ్చాడంటాడు. సో క్రిప్టో కరెన్సీ అంటే ఇది ఏ విధంగా చెప్తున్నాడంటే క్రిప్టో కరెన్సీ అనేది చాలా పరిమితంగా చాలా మందిలో ఉంటుందని చెప్తున్నాడు. దీన్ని ప్రైవేట్ కరెన్సీ అని కూడా అంటారు. క్రిప్టో కరెన్సీ అనవచ్చు డిజిటల్ రూపంలో ఆస్తిని దాచుకోవడం అన్నమాట. డిజిటల్ రూపంలో మన ప్రాపర్టీని దాచుకోవడాన్ని ఏమంటారంటే క్రిప్టో కరెన్సీ అంటారండి. డిజిటల్ రూపంలో దాచుకున్న ఆస్తిని అంటే ఒక డిజిట్స్ రూపంలో దాచుకున్న ఆస్తిని ఏమంటారంటే క్రిప్టో కరెన్సీ అంటారు. దీన్నే ప్రైవేట్ కరెన్సీ అని కూడా అంటారండి. గుర్తుపెట్టుకోండి, క్రిప్టో కరెన్సీ అన్నా ప్రైవేట్ కరెన్సీ అన్నా ఒకటేనండి. దీన్ని ప్రైవేట్ కరెన్సీని వ్యవహరిస్తారు. ఇది బ్లాక్ చైన్ వంటి డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ద్వారా, అంటే ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ క్రిప్టో కరెన్సీ మనకి చాలా మందిలో ఉందంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ అంటారు. దీని ద్వారా పనిచేస్తుంది. ఈ సాంకేతిక వల్ల క్రిప్టో కరెన్సీని ఫోర్జరీ చేయడం జరగదంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. డిజిటల్ కరెన్సీ అంటే మీకు చెప్పాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే డిజిటల్ రూపంలో దాచుకున్న ఆస్తిని క్రిప్టో కరెన్సీ అంటారు. దీన్ని ఒక ప్రైవేట్ కరెన్సీని కూడా అంటారంట. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ ఉపయోగించి దీన్ని క్రిప్టో కరెన్సీని చాలా పరిమితంగా చాలా మందిలో ఉంచుతారని చెప్తున్నారు. అయితే క్రిప్టో కరెన్సీకి ఈ ప్రజెంట్ మార్కెట్లో చాలా వాల్యూ పెరుగుతుందని మనందరికీ తెలుసు. సో ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో 90% కేవలం 10 అగ్రశ్రేణి క్రిప్టో కరెన్సీలు మాత్రమే ఉపయోగిస్తున్నాయంట. సో ప్రపంచంలో 95% 10 అగ్రశ్రేణి క్రిప్టోలను మాత్రమే జరుగుతుందంట. ఆ బిట్ కాయిన్ మోడల్ ఇప్పటికీ మనం తీసుకుంటే సో ఏమేంటంటే యాక్చువల్లీ క్రిప్టో కరెన్సీని వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని చెప్పుకున్నాం మనం? సతోషి నకోమో. ఈయన ఏ కంట్రీ అంటే జపాన్. సో 2019 ఇక్కడ విడ్డూరం ఏంటంటే అసలు ఈ సతోషి నకోమో అనే వ్యక్తి అసలు వ్యక్తి లేకపోతే సంస్థ అనేది ఎవరికి క్లారిటీ లేదండి. అది ఒకటి చెప్తున్నాడు. సో 2009లో బిట్ కాయిన్ సృష్టించాడని అందరూ అంటారు, కానీ ఆ వ్యక్తిని ఇంతవరకు ఎవరూ చూడలేదు. సతోషి కేవలం ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తుల బృందం అనేది ఎవరికీ తెలియదు. ఈ సంవత్సరం మార్చ్ 29 నాటికి ఈ సంవత్సరం మార్చ్ 29 నాటికి ఒక బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉందంట? ఒక బిట్ కాయిన్ వాల్యూ 1 బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉందని చెప్తున్నారంటే డాలర్స్లో $58,000 ఉందటండి. $58,000 ఉందంట. అంటే ఇండియన్ కరెన్సీలో మనం తీసుకుంటే ఎంత ఉన్నట్లండి? సో 42 lakhs ఒక బిట్ కాయిన్ వాల్యూ. అందువల్ల ఈ క్రిప్టో కరెన్సీ అంటే సతోషి నకోమో వ్యక్తి తీసుకొచ్చారంటే దానికి క్లారిటీ లేదంటున్నారు. నెక్స్ట్ వన్, ఇప్పుడు నేడు ప్రపంచంలో 6,223 క్రిప్టో కరెన్సీలు చలామణిలో ఉన్నాయటండి. ప్రజెంట్ వరల్డ్లో ఎన్ని క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి? 6,623 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయటండి. ప్రపంచంలో ప్రజెంట్ ఎన్ని చలామణిలో ఉన్నాయంటే సో 6,623 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు. వాటి వాల్యూ 1.80 lakhs crores ఉందంట. క్రిప్టో కరెన్సీని ఏమాత్రం ఆలక్ష్యం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. రానున్న రోజుల్లో దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎందుకంటే ఇండియా లాంటి కంట్రీస్ దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. సో అని చెప్తూ ఈ క్రిప్టో కరెన్సీ మీద టోటల్గా ఈ ఆర్టికల్ ఇచ్చాడండి. నెక్స్ట్ వన్, సో ఈ క్రిప్టో కరెన్సీల వల్ల అదేవిధంగా డిజిటల్ కరెన్సీ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నాడండి. ఎందుకంటే లాభాలు మనం తీసుకుంటే ఇప్పుడు కాగితం కరెన్సీ పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. కరెన్సీలు సహజీవనం చేయడం తగ్గిపోయింది. దీనివల్ల బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ BIS, దీన్ని ఏమంటాం? BIS ఏమంటాం అంటే బ్యాంకులకే బ్యాంక్ అంటారండి దీన్ని. ప్రపంచం BIS అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో ఇంచుమించు 70-80 దేశాలు దీంట్లో సభ్యత్వం తీసుకుని ఉన్నాయి. సో దీన్ని ఏమంటాం మనం? BIS అంటారండి. BIS అంటే ఏంటి? సో బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్. దీన్నే బ్యాంకులకు బ్యాంక్ అంటారండి. దీన్ని కేంద్ర బ్యాంకులకు బ్యాంక్ అంటారండి. కేంద్ర బ్యాంకులకే బ్యాంక్ అంటారు BIS. సో ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా దీనివల్ల లాభాలు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయని చెప్తున్నాడండి. అంటే నష్టాలు ఏం చెప్తున్నాడు? ఇంటర్నెట్ లేకపోతే డిజిటల్ కరెన్సీ అయినా క్రిప్టో కరెన్సీని ఏ విధంగా పనిచేస్తాయి.
సైబర్ నేరాలు ఎక్కువ, సైబర్ తాలూకా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, దాన్ని తట్టుకోగలుగుతుందా? సో మన పర్సనల్ ఏదైతే మన ప్రైవసీ ఏదైతే ఉందో వ్యక్తిగత గోప్యత కూడా దెబ్బతినొచ్చు. ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. క్రిప్టో కరెన్సీ సాధారణ కరెన్సీ తెలుగుగా మార్చుకోవచ్చు. క్రిప్టో కరెన్సీ అయితే నార్మల్ కరెన్సీ ఈజీగా మార్చుకోవచ్చు కానీ సో ఈ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా చాలా కష్టంగా ఉంటుంది. అంటే సో డిజిటల్ కరెన్సీని విత్ ఇన్ ఇండియాలో మాత్రమే జరగగలుగుతుందండి. అదే అదర్ కంట్రీతో మనం చేయాలంటే కష్టం. అది క్రిప్టో కరెన్సీ వల్ల ప్లస్ ఉంది కానీ డిజిటల్ కరెన్సీ వల్ల ప్లస్ లేదని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇదంతా న్యూస్లో ఇప్పుడు వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సిబిడిసి ఏదైతే ఉందో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో దాని మీద ఒక న్యూ ప్రోగ్రామ్ తీసుకురాబోతుంది. అందువల్ల ఇది న్యూస్లో వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎక్కువగా డిజిటల్ కరెన్సీని ప్రజెంట్లో ప్రపంచంలో ఎక్కువ వాడుతున్న దేశాలు ఏంటంటే స్వీడన్ ఒకటి, అదేవిధంగా చైనా ఒకటి. డిజిటల్ కరెన్సీ వాడకంలో మిగతా దేశాల కన్నా చాలా ముందున్న దేశాలు ఏంటంటే చైనా ఒకటి, స్వీడన్ ఒకటి. డిజిటల్ కరెన్సీని ఎక్కువగా వాడుతున్నాయండి, ఎక్కువగా వాడుతున్నాయి. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రాచీన హోదాను కాపాడుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే భాషల గురించి సంబంధించిందండి, భాషల గురించి సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే భాషలకు సంబంధించింది. మాతృభాషను అధికార భాషగా అమలు చేయాలంటే పోరాటం సాగించాలి. అమ్మ నుడిలో తెలుగు పిల్లలు చదువుకునే అవకాశం పోరాడాల్సిందే. ఎందుకంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషకు ప్రాచీన హోదా ఏకంగా ఉద్యమంగా చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ మనకి భారతదేశంలో తీసుకున్నట్టయితే ఎన్ని క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్నాయంటే 6 క్లాసికల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్నాయండి, ప్రాచీన హోదా కలిగిన భాషలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయండి. ది 6 క్లాసికల్ లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా ఎన్ని క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్నాయని చెప్తున్నారండి? 6 క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్నాయండి. ఆ 6 లాంగ్వేజ్ ఏంటి? తమిళ్ ఒకటి, తమిళ్, దీనికి 2004లో ప్రాచీన హోదా ఇచ్చారండి, తమిళ్ ఒకటి. సాంస్క్రిట్, సంస్కృతం ఒకటి, సాంస్క్రిట్. సో దీనికి 2005లో ప్రాచీన హోదా ఇచ్చారు. నెక్స్ట్ వన్ కన్నడ తీసుకుంటే 2008లో దీనికేమో ప్రాచీన హోదా ఇచ్చారు. తర్వాత తెలుగు తీసుకుంటే దీనికి కూడా 2008లోనే ప్రాచీన హోదా ఇచ్చారు. మిగతా 2 తీసుకుంటే మలయాళం అంటే ఒడియా అండి. మలయాళం 2013లో ప్రాచీన హోదా ఇచ్చారు. నెక్స్ట్ వన్ కన్నడ 2014లో ఇచ్చారండి, 2014. సో ఇవి ప్రాచీన హోదా. యాక్చువల్గా భారతదేశంలో అతి ఎక్కువగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగు ప్లేస్ ఎక్కడ ఉందంటే 4th ప్లేస్లో ఉందండి. అది వేరు. ఇక్కడ నేను మాట్లాడింది హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు. భారతదేశంలో అతి ఎక్కువగా మాట్లాడే భాషలు ఏం చెప్పుకున్నాం మనం? హిందీ ఒకటి, అదేవిధంగా బెంగాలీ ఒకటి, నెక్స్ట్ వన్ మరాఠీ ఒకటి, నెక్స్ట్ వన్ తెలుగు ఒకటి. ఇవి తెలుగు అతి ఎక్కువగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగు ప్లేస్ ఎక్కడ ఉందంటే 4th ప్లేస్లో ఉంది. ఇది వేరు, దీని గురించి నేను మాట్లాడలేదు. సో ప్రాచీన హోదా ఎందుకు ఇప్పుడు న్యూస్లో వచ్చిందంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడుంది? ఇది మైసూర్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఎక్కడ ఉంది? ఇది మైసూర్లో ఉందండి, మైసూర్లో ఉంది, కర్ణాటకలో. మనకి తెలుగు ప్రత్యేకమైనటువంటి ప్రాచీన హోదా ఇచ్చినప్పటికీ కూడా సో ఇక్కడ సంస్కృతం, తమిళ భాషల కేంద్రం ఏదైతే దాన్ని సపరేట్ చేసుకున్నారు. ఆ రాష్ట్రాల్లో సపరేట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఢిల్లీలో సంస్కృత కేంద్రం ఏర్పాటు చేశారు, తమిళనాడు తమిళ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనకి మాత్రం సో ఈ కేంద్రం అనేది అందులో భాగంగా ఉంటూ రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేశారండి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. తెలుగు భాషా కేంద్రం అనేది ఎక్కడ ఏర్పాటు చేశారంటే నెల్లూరు జిల్లా వెంకటాచలం నెల్లూరు జిల్లా వెంకటాచలం వద్ద తెలుగు భాషా కేంద్రం ఏర్పాటు చేశారండి. తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేశారండి. తెలుగు భాషా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సో ఎందుకు ఇప్పుడు న్యూస్లో వచ్చిందంటే స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రాంగణంలో వెంకయ్య నాయుడు దీన్ని ప్రారంభించారంటే మనకి రీసెంట్గా 2020లో తీసుకుంటే. ఇప్పుడు దీనికోసమేమో కొన్ని బిల్డింగ్స్ కానీ కొంతమంది ఫండ్ కానీ ఇవ్వడం జరిగింది. 25 కోట్లేమో సంస్కృత తెలుగు భాషలకేమో 25 కోట్లేమో కేంద్రం కేటాయించిందట లాస్ట్ 3 ఇయర్స్లో తీసుకుంటే. అదే తెలుగుకి వచ్చేసరికి మాత్రం కేవలం 3 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా చాలా బాధపడాల్సిన విషయం అని చెప్పి ఈ ఆర్టికల్ దీనికి మనకి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో తెలుగు కేంద్రాన్ని 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అదే తమిళ సంస్కృతికి ఏమో 25 కోట్లు మంజూరు చేశారు. ఇది చిన్న చూపే అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే ఇప్పుడే చెప్పాను, భారతదేశంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ సబ్ సెంటర్ కానీ లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయి. జీవించే హక్కు దిక్కు లేదు ఇక్కడ అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. జీవించే హక్కు దిక్కు లేదు ఇక్కడ అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఈ ఆర్టికల్ ఏంటంటే దేనికి సంబంధించిందండి ఇది. సో హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ ఇండెక్స్. సో ఇండియాలో తీసుకుంటే హెల్త్ కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీ ఇండెక్స్ 2020 అండి. 2020 ఇండియా ర్యాంక్ ఎంత ఉందంట? 145 అవుట్ ఆఫ్ 195 కంట్రీస్. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే మనకి లాన్సెట్ అండ్ మెడికల్ మ్యాగజైన్ ఇచ్చిందండి. ఇచ్చింది ఈ రిపోర్ట్. దీన్ని ఎందుకు చెప్తున్నారు చెప్పాను కదా, ఆకాశంలో సూర్యుడు మనకి రీసెంట్గా ఆకాశంలో సూర్యుడు ప్రచండంగా నిప్పులు చెంపుతున్న వేళ జన అరణ్యంలో ఒక మురుగు కాలువ పక్కన పురుటినొప్పులు పడుతున్న నిండు గర్భిణి సుమారు 2 గంటల ప్రసవయాతన అనంతరం మగ శిశువుని కన్నా అభగ్యురాలు స్పృహ తప్పింది. అక్కడ దగ్గరలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న దీనురాకు సాయం అందలేదు. చివరికి ఆ బిడ్డ చనిపోవడం జరిగిందని చెప్పి అక్కడ ఇదేదో అవార్డు సినిమాలో ఉంటే ప్రేక్షకులు గుండెలు పిండేసే సీన్ కాదు, నిజంగా జరిగిందని చెప్పి దీని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే దీని ఉద్దేశం ఏంటంటే స్వస్థ సేవల లభ్యత నాణ్యతల పరంగా హెల్త్ కేర్ యాక్సెస్ స్వస్థ సేవల లభ్యత అంటారు తెలుగులో. స్వస్థ సేవల లభ్యత నాణ్యతల పరంగా ఆ సూచీలో తీసుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? 145 ఉంది అవుట్ ఆఫ్ 195. అంటే చాలా వరస్ట్గా ఉందని చెప్తున్నాడు. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్గా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇన్ని ఉన్నప్పటికీ కూడా సామాన్య మానవుడికి ఇక్కడ వైద్యం అనేది అందుబాటులోకి రావట్లేదు. దక్షిణాసియా వ్యాప్తంగా గత సంవత్సరం తల్లి బిడ్డల మరణాలు ఇండియాలోనే అతి ఎక్కువగా ఉన్నాయటండి. సౌత్ ఏషియా మొత్తం మీద సో ఈ ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ కానీ సో తీసుకున్నట్టయితే ఇన్ఫాంట్ మార్టాలిటీ కానీ అదేవిధంగా మెటర్నల్ మార్టాలిటీ కానీ వీటి తీసుకున్నప్పుడు ఇండియాలోనే అతి ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక సర్వే చెప్తుంది. దేశంలో ఆరోగ్య సేవలపై కరోనా వైరస్ ప్రభావ తీవ్రత అందుకు దారితీసి ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా భారతదేశంలో 18% దాకా సబ్ సెంటర్స్ ఉన్నాయి, 22% ఏమో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 30% వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొరత ఉన్నాయండి. 18% ఏమో సబ్ సెంటర్ కొరత ఉందంట, 22% ఏమో ప్రైమరీ హెల్త్ సెంటర్ కొరత ఉందంట, 30% కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కొరత ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో చాలా వరస్ట్గా ఉంది కండిషన్ అని చెప్పి, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో చాలా బెటర్గా ఉందని చెప్పి ఈ ఆర్టికల్ మనకు న్యూస్లో ఇచ్చాడు. ఇది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ అది ఎడిటోరియల్ కాలమ్. సో రిమైనింగ్ న్యూస్ పేపర్లో మనకి ఇంకేమైనా టాపిక్స్ ఉన్నాయంటే సో పురస్కారాలు రాష్ట్రానికి అగ్రస్థానం అని చెప్పి అన్నాడండి. జాతీయ పురస్కారం పొందినటువంటి వర్లపల్లి సర్పంచ్ మాదాటి భారతి అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పానండి. కేంద్ర పంచాయతీ మంత్రిత్వ శాఖ జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ పురస్కారం రీసెంట్గా డిక్లేర్ చేసిందండి. సో అవి ఈ రాష్ట్రంలో 12 వచ్చాయండి, తెలంగాణ రాష్ట్రానికి. అదొకటి మనకి ఇంపార్టెంట్. కేతి విశ్వనాథ్ రెడ్డికి విమలా శాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం అండి. ఇది ఇంపార్టెంట్ అండి. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి ఇది. సో ఈ ఆర్టికల్ సంబంధించి ఇష్యూ ఏంటంటే కేతు విశ్వనాథ్ రెడ్డికి కేతు విశ్వనాథ రెడ్డికి
ఏ పురస్కారం ఇచ్చారండి? విమలా శాంతి, విమలా శాంతి, విమలా శాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం. సో లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారండి, జీవిత సాఫల్య పురస్కారం, లిటరేచర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కేతి విశ్వనాథ్ రెడ్డికి ఇచ్చారండి. సో శాంతినారాయణ భార్య విమల రీసెంట్గా చనిపోయారండి. శాంతినారాయణ భార్య, సో అభ్యుదయ కథా రచయిత ఆచార్య కేతి విశ్వనాథ్ రెడ్డికి విమలా శాంతి సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చినట్లుగా డిక్లేర్ చేశారు. శాంతినారాయణ భార్య విమల ఇటీవల మరణించిందట. ఆమె జ్ఞాపకార్థం ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో సీనియర్ కథా నవల రచయితకి అవార్డు ఇవ్వాలని చెప్పి ఈ విశ్వనాథ్ రెడ్డి, సో కేతి విశ్వనాథ్ రెడ్డికి విమలా శాంతి సాహిత్య పురస్కారం అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సో ఇంకేమైనా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో తీసుకుంటే, ఈనాడు న్యూస్ పేపర్లో ఇంకేమైనా ఉన్నాయంటే, సో స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్ 1000 కిలోమీటర్లు పరుగు అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇది సాక్షిలో ఇచ్చాడు, అన్ని పేపర్లు ఇచ్చాడు. 1000 కిలోమీటర్లు పరుగు అని చెప్పి భారత సైన్యంలో పనిచేస్తున్న నాయక్ పి వేలు, నాయక్ పి వేలు. సో ఈయన ఏ స్టేట్ అంటే తమిళనాడు అండి, తమిళనాడు. సో తన 30th బర్త్డేని బేస్ చేసుకుని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అండి, కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తను రన్నింగ్ చేయాలనుకున్నాడు, పరుగు ఆరంభించాడండి. సో మొత్తం 50 డేస్లో ఎన్ని కిలోమీటర్లు పరిగెట్టాలని టార్గెట్ పెట్టుకున్నాడంటే 4300 కిలోమీటర్స్ టార్గెట్ పెట్టుకున్నాడండి. సో ప్రీవియస్లో ఆయన 1600 కిలోమీటర్లు 17 రోజుల్లో పరిగెత్తి రికార్డు సృష్టించాడట. ఇప్పుడు మళ్ళీ ఈ టార్గెట్ పెట్టుకున్నాడు అనమాట. మే 20న ఆయన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడట. ఆ 30వ పుట్టినరోజు సందర్భంగా ఈయన ఈ టార్గెట్ పెట్టుకుని పరిగెడుతున్నాడు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పరుగు తీస్తున్నాడట. 50 రోజులు ఈ యాత్ర పూర్తి చేయాలంటే సుమారు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టాలని చెప్పి కొంతమంది సైనిక ప్రజా సంబంధాల అధికారి చెప్పడం జరుగుతుందని చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా తమిళనాడులోని ఆయన స్వస్థలం కృష్ణగిరి, తమిళనాడులో కృష్ణగిరిని నేటివ్ ప్లేస్ ఎక్కడంటే కృష్ణగిరి గిన్నిస్ రికార్డు కోసం ట్రై చేస్తున్నాడు. సో ఇదొకటి మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్ అండి. సో స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్ ఇదొకటి. నెక్స్ట్ వన్, సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ కూడా ఇంచుమించు ఈనాడు న్యూస్ పేపర్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఇచ్చాడండి సాక్షి పేపర్లో కూడా. సో సాక్షి పేపర్లో ఇచ్చిన ఆర్టికల్ కూడా ఈనాడు న్యూస్ పేపర్ రిలేటెడ్ ఆర్టికల్ ఇచ్చాడు. రేపు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కాబట్టి దానికి సంబంధించి నవభారత క్రాంతదర్శి భారత అమూల్య రత్నం అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. సో అది రేపు దాని గురించి రేపు నేను చెప్తానండి, రేపు చెప్తాను. అదొక ఆర్టికల్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ వన్, తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుందంటే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం April 27. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 27th April. ఆ సందర్భంగా రీసెంట్గా ఎంబీసీ నిరుద్యోగులకు, ఎవరైతే బీసీ సంక్షేమ శాఖ ఉందో వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధకాల కోసం కొత్త పథకాన్ని అమలులోకి తేవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా బడ్జెట్లో డిక్లేర్ చేసిందండి. 2021-22 సంవత్సరానికి బడ్జెట్లో సో ఎవరైతే బీసీ ఉన్నారో వాళ్ళ కోసం ఎన్ని కోట్లు కేటాయించింది? 5200 కోట్లు కేటాయించింది. 5200 కోట్లు కేటాయించింది. దానికి సంబంధించి కేసీఆర్ ఆపద్ బంధు పేరుతో దీన్ని ప్రణాళిక చేస్తుందండి. కేసీఆర్ ఆపద్ బంధు పేరుతో ఒక కార్యాచరణ రూపొందిస్తుందని చెప్పి అదొకటి ఇచ్చాడు మనకి. నెక్స్ట్ అదేవిధంగా సో 2 రోజుల కాలంలో మీకు చెప్పాను కదండి. సో రేపు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, దాని మీద ఇచ్చాడు ఆర్టికల్. అది నేను ఇంకా ఈరోజు చెప్పట్లేదు, అది మీకు రేపు చెప్తానండి. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా SRP అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా SRP అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఆ ఆర్టికల్ ఏంటంటే మనకి కనుగొన చేసే కృష్ణ జింకలు, ఫ్లెమింగో, ఫెలికాన్ వంటి విదేశీ పక్షులు కిలకల సాగర్, శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం ఏదైతుందో దాని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారుతుందని చెప్పి దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. నిజామాబాద్, నిర్మల్ జిల్లా సరిహద్దుల్లో శ్రీరామ్ సాగర్ జలాశయం బ్యాక్ వాటర్ ప్రాంతం ఉందండి. అక్కడ 4000 ఎకరాస్ ల్యాండ్ ఉందంట. దాంట్లో ఇవన్నీ వస్తున్నాయటండి. కర్నూలు జిల్లా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మాత్రమే కనిపించి జింకలు
ఇప్పుడు సుమారు 30,000 వరకు ఉంటాయని చెప్పి ఈ కృష్ణజాంగుల గురించి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. మనందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ యానిమల్ ఏదైతే ఉందో డీర్ అని చెప్పి అదొక ఆర్టికల్ ఇచ్చాడు. అది సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ వన్ రెండు బిజినెస్ పేజ్లో ఏ ఆర్టికల్స్ లేవండి. ఎవ్రీ సండే హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ వీక్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇస్తాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సింపుల్గా మీరు ఆన్లైన్లో చూసినా మీకు యూజ్ అవుతుందండి. సో ఏంటంటే అవార్డు టు రజనీకాంత్ మనందరికీ తెలుసు. ఇది యాక్చువల్గా మనకి వీక్లీ రౌండప్లా ఉంటుందండి. సండే న్యూస్ పేపర్లో హిందూ పేపర్లో వచ్చింది. అవార్డు టు రజనీకాంత్కి 2019 సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు డిక్లేర్ చేసిన మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అదొకటి. నెక్స్ట్ వన్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. మనం ఆల్రెడీ దగ్గర కూడా డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ వేవ్ 80% ఆఫ్ న్యూ కేసెస్ రిపోర్టెడ్ ఫ్రమ్ 6 స్టేట్స్ అని చెప్పి మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇచ్చాడు, కేరళ. సో అదొకటి మనకు తెలుసు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఒక పర్సన్ అరెస్ట్ చేశారని చెప్పి అదొక ఆర్టికల్ ఇచ్చాడు. సిబిఐ కోర్ట్ ఇన్ అహ్మదాబాద్ డిశ్చార్జ్ ద 3 గుజరాత్ కాప్స్ అని చెప్పి అదొక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ ఎవర్ గివెన్ మనందరికీ తెలుసండి. సూయజ్ కెనాల్లో ఎవర్ గివెన్ అని ఒక కార్గో షిప్ ఎవర్ గివెన్ సో సూయజ్ కెనాల్లో మనకి ఇరుక్కుపోయింది. దాని మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. దానివల్ల ఆల్మోస్ట్ ఆ వేల వరల్డ్ ట్రేడ్ కాస్ట్ ఆఫ్ ఓవర్ $9 బిలియన్ పర్ డే లాస్ అయిందని చెప్పి ఇచ్చాడు మనకి. సో అందులో ఇండియన్ మెంబర్స్ 25 మెంబర్స్ ఉన్నారని చెప్పి అది కూడా మనకి న్యూస్ పేపర్లో ఈ వీకెండ్లో లాస్ట్ వీక్ అని చెప్పి ఇవన్నీ కూడా హిందూ పేపర్లు ఇచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో ఆమె పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ఏదైతే ఉందో 7.1% నుంచి 6.4% ఏదైతే ఉందో దానికి సంబంధించి కిసాన్ వికాస్ పాత్ర ఒకటి, సేవింగ్ డిపాజిట్స్ ఒకటి. అంటే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ రేట్లు అనేవి స్మాల్ సేవింగ్స్ మీద అవి ఏవైతే ఉన్నాయో మేము అలాగే ఉంచాము, పెంచలేదు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేదు, మేము అలాగే ఉంచామని చెప్పి అదొక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ యూటర్న్ అని చెప్పి మణిపూర్ గవర్నమెంట్ మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. ఇవి హిందూ పేపర్లో మ్యాగజైన్ అని చెప్పి ఎవ్రీ సండే ఇస్తాడండి లాస్ట్ వీక్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి కాకన్నా ఇంకా హిందూ పేపర్లో రిమైనింగ్ టాపిక్స్ ఏంటంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అక్కడ ఆర్టికల్స్ ఇస్తాడు. యాక్చువల్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను బ్రీఫ్గా డెప్త్గా రీడ్ చేసి ఒక్కొక్క ఆర్టికల్ మీకు నేను చెప్పాలండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి వీలైతే చిన్న వీడియోస్ చేస్తానండి. అది కూడా మీకు రాను రోజులు అందిస్తాను. వాట్ ఈజ్ డ్రైవింగ్ ద సెకండ్ వేవ్ ఇన్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఎవ్రీ సండే మనకి ఇస్తాడండి. అదేవిధంగా వరల్డ్ అని చెప్పి ఇస్తాడండి. సో వరల్డ్ అని చెప్పి వాడు ఇస్తాడు. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం చూద్దాం. ఇవి కొద్దిగా టాపిక్ ఎక్కువ తీసుకుంటాయి. ఈ వీక్ తీసుకుంటే డిప్థీరియా మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు, సెకండ్ వేవ్ మీద ఒక ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ FAQ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ చెప్పి ఒక ఆర్టికల్ ఇస్తాడండి. FAQ రివైజింగ్ ఏ బ్యాన్, జో బిడెన్ వచ్చిన తర్వాత మనకి వీసాలో మళ్ళీ రివైజింగ్ చేస్తున్నాడని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. ఇది మంచి ఆర్టికల్స్ అండి. సో FAQ అని చెప్పి ఇస్తాడండి. ఎవ్రీ సండే ఇస్తాడు. అవి కూడా మనకి ఇంపార్టెంట్. DRS ఫెక్స్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. మెయింటైన్ ది ఇన్ఫ్లేషన్ టార్గెట్ అట్ 4% అని చెప్పి సో అదొకటి ఇచ్చాడండి. సో అది మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. చూద్దాం. ద బిగ్ పుష్ ఫర్ డిజిటల్ కరెన్సీ ఇన్ చైనా. ఇప్పుడే చెప్పాను డిజిటల్ కరెన్సీ గురించి మనం తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు మనకు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ అండి. కాబట్టి ఇంకా మంచి టాపిక్స్ నేను కవర్ చేయబోతాను. ఈరోజు వచ్చిన టాపిక్స్ చాలా హీట్ వేవ్ కానీ, OPEC కంట్రీస్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సో డిజిటల్ కరెన్సీ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ, నెక్స్ట్ మనకి ఏదైతే హెల్త్ యాక్సెస్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, అదేవిధంగా బింజోర్ ఇష్యూ కానీ, ఇలాంటి విషయాలన్నీ కూడా నెంబర్ ఆఫ్ టాపిక్స్, మంచి టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటాం. మీరు చూస్తూనే ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉండండి. జామ్ మిత్ర సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్, కరెంట్ అఫైర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరలా మరికొత్త అంశాలతో మరలా మనం రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.